ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్లు, డైనింగ్ టేబుల్లు, మొత్తం వాషింగ్ మెషిన్లు మొత్తం ధ్వంసం చేసినటువంటి విజువల్స్ మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వారి కుమారుడు ఇద్దరు బయటికి వెళ్ళి ఉండడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ దాడి చేయటం జరిగింది. దాదాపుగా 60 నుంచి 70 మంది ఈ యొక్క దాడికి పాల్పడినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే వెంటనే సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ తల్లిగారు ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో ఒకసారి మేడం గారు ఉన్నారు, ఒకసారి వాళ్ళకి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏం జరిగింది, ఏంటమ్మా, ఎంతమంది వచ్చారు? ఇంట్లోనే ఉండా, నేను పని వాళ్ళు ఉన్నారు, నేనున్నాను. అబ్బాయి వాళ్ళు మాత్రం బయట పోయినారు. నేను ఫంక్షన్ ఉందని పోయినారు. నేను రూమ్లో పడుకునే లోపల మా ఇంట్లో అటెండర్ ఉన్నాడు. వాడు వచ్చేసి తలుపు వేసేసాడు. దేనికమ్మా తలుపు వేస్తే నాకేం తెలియదు కదా. బయట గొడవలు ఎన్ని వస్తున్నాయి, కానీ ఏం జరుగుతుందో తెలియదు. బయట లోపలనే ఉందమ్మా, నువ్వు రావద్దు, నా దగ్గర నిలబడిపోయినాడు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అప్పటికి 200 మంది అంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. ఆ తలుపు కూడా తట్టారు, తీసినాడు వాడు. వచ్చారు, ఎవరంటే ఆ పెద్దమ్మాయి అని చెప్పినాడు వాడు. ఇంకేం చెప్పలేదు. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ రూమ్లోకి వచ్చి ఆ టీవీ గీవీ అన్నీ తీసి పగలగొట్టేసినారు, బయటికి తీసుకొచ్చి. ఇంకా వాళ్ళు ఇష్టం కొరకు పైకి పోయినారు. మీ మీదకి ఏదన్నా రావడం కానీ, మిమ్మల్ని ఏదన్నా ప్రశ్నించడం? నన్ను వాళ్ళ నా దగ్గరికి ఉండేది చెప్పొద్దా, వాళ్ళు పెట్టుకొని చేసుకొని బయటకు వచ్చేసినాను. నేను అక్కడే ఉన్నా. అబ్బాయి వాళ్ళు మెసేజ్ పెట్టిన తర్వాత కానీ పోలీసు వాళ్ళు వచ్చినట్టు. మీ అబ్బాయి వాళ్ళకి తెలియజేశారా? తెలుసు. అబ్బాయి అసలు అబ్బాయి కూడా చెప్పాలి కదా, వాడే ఫోన్ చేసి చెప్తే. అంటే నలపరెడ్డి కుటుంబం అంటే అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంది. ఎలాంటి దాడులు, మీరు నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి భార్య, ఆయన మాజీ మంత్రిగా నెల్లూరు జిల్లాకి ఎన్నో కార్యక్రమాలు చేపట్టున్నారు. ఇలాంటి దాడులు గతంలో ఎప్పుడైనా చూడడం జరిగిందా? మా రోజుల్లో మా విషయాలకి ఎప్పుడు ఏమీ జరగలేదు. గొడవలు ఉన్నాయి అంటే ఆ రోజుల్లో రాజకీయాలు కాబట్టి, రెండు పక్కలు ఉంటారు కాబట్టి, అటు అనుకున్నా ఇటు అనుకున్నా సర్దుకొని పోయేవాళ్ళమే. కానీ ఇంత ఘోరాలు ఇవన్నీ మా రోజుల్లో లేవు. శ్రీనివాసరెడ్డి వాళ్ళ టైంలో మాకు నిర్మల జనార్దన్ రెడ్డి వాళ్ళకి కూడా ఇప్పుడు గొడవలు ఉండేవి, కానీ ఇవన్నీ లేవు. ఒకళ్ళు అనుకున్నా తిట్టుకున్నా గమ్మగా. ఇంత ఘోరాలు చేయించే పరిస్థితులు ఆ రోజు ఎవరికి లేవు. ఇన్నేళ్ళకి మాకెట జరిగింది. మహిళ పైన ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వల్లే ఈ యొక్క దాడి చేశారని కూడా అంటున్నారు. మహిళ పైన వ్యాఖ్యలు చేయడం పైన ఏమంటారు? మహిళ పైన మనమే మాట్లాడేది. వాడు మాట్లాడినప్పుడు మాట్లాడితేనే అవకాశం ఇస్తే మనం కూడా మాట్లాడతాం, తప్పదు అది. ఆ మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడాలి కదా, అంతే, మాట్లాడుకోవాలి కదా, మనం కూడా మాట్లాడాలి కదా. ఆమె తప్పు మాట్లాడకూడదు. ఆమెతో మాట్లాడింది మమ్మల్ని గురించి ఏం సంబంధం? ఒక ఎమ్మెల్యేగా ఉండి చేసుకో, వద్దనలా. ఆమె అభిమానంతో గెలిచినాం కాదు, ఆమె దొంగోట్లతో గెలిచింది. నేను చెప్తుండా ఈరోజు, మాకు చేయించింది ఆ మనిషేను, ఎవరు కాదు. మాకెవ్వరు లేరు, ఉన్నా మాకు ఇట్టాటి పనులు ఎవరు చేయరు. మేము కలిసి మెలుసుకొని పోతూ ఉంటాం. ఎన్ని గొడవలు ఉన్నాయి, ఏమున్నాయి. ఇట్టాటి పనులు చేయించేది కోటీశ్వరాలని, డబ్బులు ఉన్నాయని మతంతో చేయించింది. అది చెప్తుందా, మీకు ఏమనుకోబాకండి. సీరియస్. మాకు జనార్దన్ రెడ్డి కూడా మాకు ఎన్నో గొడవలు ఉన్నాయి. కానీ భయ ఏం జనార్దన్ అయ్యా అంటే, ఏం సేనయ్యా అంటే అటు మాట్లాడుకునేవాళ్ళం ఆ రోజుల్లో. ఈ రాజకీయం ఈరోజు డబ్బు ఉందని పొగురు కొవ్వా ఆ మనిషికి. ఆమె చేసింది, ఇది ఇంకెవరు కాదు. నేను చెప్తున్నాను కదా. ఇటు చూస్తూ ఉన్నాం, మొత్తం ధ్వంసం చేసినటువంటి ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ తోసేసి పగలగొట్టేస్తున్నటువంటి విజువల్ను కూడా మనం గమనించవచ్చు. అయితే ఇటు ఈ దాడికి సంబంధించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులే చేశారని చెప్పి కూడా వారి తల్లి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం కిచెన్ రూమ్ కూడా చూస్తూ ఉన్నాం. కిచెన్లోకి చొరబడి మొత్తం ఎక్కడ కూడా ఒక్క సామాను కూడా మిగల్చకుండా మొత్తం ధ్వంసం చేసి పెద్ద పెద్ద సమ్మెట్లు కర్రలతో వచ్చి ఈ యొక్క ధ్వంసం చేశారని కూడా వారి తల్లి ఆరోపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒకటే ఉన్నటువంటి సమయంలోనే ఈ యొక్క దాడి జరిగిందని కూడా చెప్పడం జరిగింది. భారీగా ఒక్కసారిగా వచ్చి, అమ్మ మీరు గమ్ముగా ఉండండి, ఈ యొక్క పని మేము చేసుకొని వెళ్తామని కూడా వారు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇదంతా కూడా విమర్శలు చేయాలి, కానీ ఇలా దాడి చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, ఇది ఖచ్చితంగా వారి పనేనని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ.